ఆసియన్ టెస్ట్ సిరీస్ లాస్ తర్వాత ఇండియన్ టీమ్ మళ్ళా సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సీరీస్‌కి సిద్ధమైంది. ఈ సీరీస్‌కి మన ఇండియన్ టీమ్‌కున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, రోకో మల్లేర్ తిరిగి ఇండియన్ టీమ్‌లో కమ్‌బ్యాక్ వస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ఇంటెల్ హబ్. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ గురించి, అలాగే టీమ్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నిన్న రాంచీ వేదికగా జరగనున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సీరీస్ ఫస్ట్ మ్యాచ్ బ్లాక్ సాయిల్ వికెట్‌లో ఆడబోతున్నారు. సో, బ్లాక్ సాయిల్ వికెట్ కాబట్టి స్పిన్నర్స్‌కి చాలా ఫేవర్‌గా ఉంటుంది. మ్యాచ్ జరిగే టైంకి రైన్ పడే అవకాశాలు కూడా ఏమీ లేవు. ఓన్లీ 10% ఛాన్సెస్ ఉన్నాయి. సిరీస్‌లో ఫస్ట్ ఓడిఐ కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఈ సీరీస్‌లో అన్నా గెలుస్తారంటారా టాసు? వెన్యూ గురించి జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ లాస్ట్ 2 డేస్ నుంచి డ్యూ ఉంటుంది. అలాగే హై స్కోరింగ్‌కి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయని చెప్పాడు. ఈ 2 టీమ్స్ అండ్ లాస్ట్ 2 ఓడిఐ సీరీస్ చూసుకుంటే, ఇండియా ఆస్ట్రేలియాతో 1-2తో లాస్ అయ్యొచ్చింది. సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్‌తో 1-2తో లాస్ అయ్యే వచ్చింది సౌత్ ఆఫ్రికా కూడా. పసికోన పాకిస్తాన్‌తో ఆడిన సౌత్ ఆఫ్రికాకి, ఇప్పుడు ఆడబోతున్న సౌత్ ఆఫ్రికన్ టీమ్‌కి చాలా తేడా ఉంది. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయిన మార్క్రమ్, జెన్సన్, బౌమా ఇప్పుడు ఇండియాతో ఆడడానికి వచ్చేస్తున్నారు. కానీ ఇండియాకి కూడా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే రోహిత్ శర్మ అలాగే కోహ్లీ కూడా టీమ్‌లోకొస్తున్నారు. వీళ్ళిద్దరూ రావడం వల్ల ఖచ్చితంగా గెలుస్తామంటారా? సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే ఇండియాపై ప్రెషర్ ఎక్కువుంటుంది. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్ లాస్ అయ్యారు కాబట్టి, ఇంకొక ఓడిఐ సీరీస్ హోమ్ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేయకూడదని చూస్తారు. ఈ ఓడిఐ సీరీస్‌కి కెప్టెన్ మళ్ళా చేంజ్ అయ్యాడు కాబట్టి, కెప్టెన్, కోచ్ మధ్య ర్యాపో బానే సెట్ అవుద్దంటారా? లేదా ఫట్ అవుద్దంటారా? చూద్దాం ఈ సీరీస్ మొత్తంలో. అలాగే రోకో తిరిగొచ్చారు కాబట్టి టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో మళ్ళా కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ పెరుగుతుంది. వాళ్ళకి కొత్త ఎంకరేజ్‌మెంట్ వస్తుంది. ఈ గ్రౌండ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 6 మ్యాచెస్ జరిగినియి. బ్యాటింగ్ ఫస్ట్ 2 టైమ్స్ నెగ్గితే, చేజ్ చేసిన టీమ్స్ 3 టైమ్స్ నెగ్గింది. ఒక మ్యాచ్ ఏమో డ్రా అయింది వర్షం కారణంగా. కానీ రీసెంట్‌గా జార్ఖండ్ వైస్ సెక్రటరీ చెప్పిన మాటలు బట్టి డ్యూ ఉంటుంది. అలాగే హై స్కోరింగ్ వెన్యూ అన్నాడు కాబట్టి యావరేజ్ స్కోర్ మనం ఒక 300 పైన ప్లస్ చేసుకోవచ్చు. ఇండియాకి చూసుకున్న ఈ గ్రౌండ్‌లో అంత మంచి రికార్డ్ లేదు. 50, 50 ఉంది. ఆడిన 6 మ్యాచెస్ ఇండియా ఆడింది. 3 నెగ్గింది, 2 ఓడిపోయింది, 1 డ్రా చేసుకుంది. కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన లాస్ట్ 6 ఓడిఐ మ్యాచెస్ చూసుకుంటే ఇండియాకి ఎక్సలెంట్ రికార్డ్ ఉంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు మనం గెలిచేసాం. ఒక్కటే ఓడిపోయాం. ఈ సీరీస్‌లో సౌత్ ఆఫ్రికాకి చూసుకుంటే మెయిన్ ప్లేయర్స్ అందరూ తిరిగొస్తున్నారు. పైగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న డీకాక్ కూడా వస్తున్నాడు. డీకాక్ చూసుకుంటే రీసెంట్‌గా జరిగిన పాకిస్తాన్ సీరీస్‌లో చాలా మంచి ఫార్మ్‌లో ఉన్నాడు. ఈ ఆ సీరీస్‌లో తను ఒక 2 50లు, ఒక సెంచరీ స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ద సీరీస్‌గా నామినేట్ అయ్యాడు ఆ సీరీస్‌కి. సో, డీకాక్ వస్తున్నాడు కాబట్టి వాళ్ళ టాప్ ఆర్డర్ కూడా మంచిగా సెటిల్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్‌గా క్వింటన్ డీకాక్, ఎడెన్ మార్క్రమ్ ఆడతారు. వన్ డౌన్‌లో వాళ్ళ కెప్టెన్ బౌమా ఆడతాడు. నంబర్ 4లో వాళ్ళ కన్సిస్టెంట్ ప్లేయర్ అయిన బ్రెట్స్‌కీ ఆడతాడు. బ్రెట్స్‌కీ చూసుకుంటే రీసెంట్‌గా చాలా మంచి ఫార్మ్‌లో ఉన్నాడు ఓడీఐస్‌లో. నంబర్ 5లో వాళ్ళ చిచ్చరపిడుగు డెవాల్ బ్రేవిస్ ఆడతాడు. నంబర్ 6లో మార్కో యాన్సన్, నంబర్ 7లో కార్బిన్ బోష్, నంబర్ 8లో కేశవ్ మహారాజ్, నంబర్ 9లో సుబ్రయన్, నంబర్ 10లో ఇంగిడి, నంబర్ 11లో ఆండ్రే బర్గర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. టీమ్ ఇండియాకి చూసుకుంటే లాస్ట్ సీరీస్‌లో ఆడిన ప్లేయర్స్‌లో కొన్ని ఇంజ్యూరీస్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ప్లేస్‌లో కొత్త ఫేసెస్ అనేవి కనపడుతున్నాయి టీమ్ ఇండియా స్క్వాడ్‌లో. అలాగే కెప్టెన్ కూడా కేఎల్ రాహుల్. తను రీసెంట్‌గా చెప్పిందేంటంటే, తను ఖచ్చితంగా నంబర్ 6లోనే ఆడతానని చెప్పేసాడు. సో, టీమ్ ఇండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే, ఓపెనర్స్‌గా రోహిత్ శర్మ ఖచ్చితంగా ఉంటాడు. అలాగే తనకి ప్యారలల్‌గా జైస్వాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే, గిల్ ఉన్నప్పుడే తను బ్యాకప్‌గా ఉన్నాడు. నంబర్ 3లో కోహ్లీ ఆడతాడు. నంబర్ 4లో ఎయిదర్ పంత్ లేదా తిలక్ ఆడతారు. గైక్వాడ్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయరే. కానీ గైక్వాడ్‌కి ఛాన్సెస్ ఇచ్చి అవకాశాలు చాలా తక్కువుంటాయి. నంబర్ 5లో వాషింగ్టన్ సుందర్ ఆడతాడు. 6లో కేఎల్ రాహుల్ ఆడతాడు. 7లో రవీంద్ర జడేజా, 8లో నితీష్ కుమార్ రెడ్డి, 9లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్ హర్షిత్ రాణా ఖచ్చితంగా ఉంటాడు ఎలాగా. 10లో కుల్దీప్ యాదవ్, 11లో హర్షదీప్ సింగ్ ఆడే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. అంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.